హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి సంబంధించినటువంటి యూనిట్ 8 లోని ప్రోస్ లెసన్ అది వచ్చేసి స్వాన్ సాంగ్. దీని సమ్మరీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని రాసినటువంటి రైటర్ ఆర్ ఆథర్ ఎవరు అంటే ఆంటన్ చెఖవ్. సో స్వాన్ సాంగ్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ వీట్ కోలు అన్నమాట. చివరిగా రిటైర్మెంట్ కి ముందు వీట్ కోలు ఇస్తారు కదా, సో అలాంటి వీట్ కోలుని స్వాన్ సాంగ్ అనేసి అంటారు. నథింగ్ బట్ ఏ ఫైనల్ జెస్టర్ ఫర్ ఏ పర్ఫార్మర్ ఆర్ ఏ ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చే అటువంటి వీట్ కోలుని స్వాన్ సాంగ్ అని అంటారు. దీన్ని రాసినటువంటి ఆథర్ ఆంటన్ చెఖవ్. సో ఫస్ట్ మనం ఆథర్ గురించి ఒకసారి చూసుకుంటే దిస్ ఇస్ అబౌట్ ది ఆథర్. ఆంటన్ చెఖవ్ 1860-1904 అంటే ఈయన పుట్టింది 1860లో అండ్ ఈయన మరణించింది వచ్చేసి 1904. వన్ ఆఫ్ రష్యాస్ గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్స్ ఇన్ వరల్డ్ లిటరేచర్. సో వరల్డ్ లిటరేచర్ అంటే తెలుసు కదా, ప్రపంచ సాహిత్యం. ఓకే, ప్రపంచంలోని సాహిత్యంలో రష్యాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ అలాగే షార్ట్ స్టోరీ రైటర్ అంట ఆయన. He is renowned for capturing the subtle psychological struggles of ఆర్డినరీ పీపుల్ అంటే సాధారణ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మనసులో జరిగేటువంటి సున్నితమైనటువంటి భావోద్వేగాలని ఎంతో చాలా చక్కగా చిత్రీకరించడంలో ఈయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. His plays often explore loneliness, aging, unfulfilled dreams and the complexity of human emotions. సో ఆయన రాసేటువంటి ప్లేస్ లో ఎక్కువ దేని గురించి ఉంటుంది అంటే లోన్లీనెస్, ఒంటరితనం, ఏజింగ్ అంటే వృద్ధాప్యం, అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ అంటే నెరవేరని కళలు ఉంటాయి కదా వాటికి సంబంధించింది, ద కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే, మన ఎమోషన్స్ ఉంటాయి కదా, హ్యూమన్ ఎమోషన్స్ యొక్క కాంప్లెక్సిటీ, దాని యొక్క సంక్లిష్టత గురించి ఈయన ఎక్కువగా తన రైటింగ్స్ లో రాస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి మెయిన్ విషయాలు, వీటి గురించి ఎక్కువగా ఆయన రాస్తూ ఉంటారు. హిస్ ఫేమస్ వర్క్స్, ఆయన రాసినటువంటి రచనల్లో మంచి ఫేమస్ ఏంటి అంటే ది చెర్రీ ఆర్చర్డ్, ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్ అండ్ స్వాన్ సాంగ్. ఇవి వచ్చేసి అతని ఫేమస్ వర్క్స్. ఇది రైటర్ గురించి. నెక్స్ట్ మనం థీమ్ లోకి వెళ్దాం. స్వాన్ సాంగ్ ఫోకస్ ఆన్ themes such as aging, loneliness, fading fame and emotional life of an artist. ఓకే, ఈ స్వాన్ సాంగ్ అనే ఈ ప్రోజ్ మెయిన్ గా దేని గురించి ఫోకస్ చేస్తుంది అంటే ఏజింగ్, వృద్ధాప్యం, లోన్లీనెస్, ఒంటరితనం, ఫేడింగ్ ఫేమ్ అంటే తగ్గిపోతున్నటువంటి ఖ్యాతి అండ్ ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఒక కళాకారుని యొక్క ఎమోషనల్ లైఫ్ గురించి ఇందులో ఉంటుంది. సో నథింగ్ బట్ ఆర్టిస్ట్ అంటే అందరికి తెలుసు స్టేజ్ పర్ఫార్మర్ ని. ఇక్కడ మనకు ఆర్టిస్ట్ లో చాలా టైప్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒక ఆర్టిస్ట్ అంటే పర్ఫార్మెన్స్, హూ పర్ఫార్మ్స్ డ్రామాస్, నాటకాలు వేసే ఆర్టిస్ట్ ఉంటారు కదా, అతను అన్నమాట. అతని గురించి మనకు ఇందులో ఉంటుంది. ఇందులో అతను వృద్ధాప్యం అంటే ఏజ్ పెరుగుతూ ఉండడం, ఒంటరిగా ఉండడం, అతనికి ఉన్నటువంటి ఖ్యాతి అంటే మంచి పేరు అనేది తగ్గిపోవడం, ఆయన లైఫ్ అంతా ఎలా మారిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్ మెయిన్లీ ప్రెజెంట్స్ ద ఇన్నర్ ఫీలింగ్స్ ఆఫ్ అన్ ఓల్డ్ యాక్టర్ హూ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ పాస్ట్ లైఫ్ అండ్ కెరీర్. అదే ఆ ఓల్డ్ యాక్టర్, అక్కడ ఉన్న ఈ స్టోరీలో ఒక ఓల్డ్ యాక్టర్ ఉంటారు, అతని ఇన్నర్ ఫీలింగ్స్, అతని పాస్ట్ లైఫ్ లో ఎలా ఉండేది, అతని కెరీర్ ఎలా ఉండేది అని అతను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. Through a simple conversation and deep self-reflection, Chekhov presents powerful ideas about fame, aging and the meaning of art. So ఇందులో ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఉంటుంది. దాంతో మనకు ఎలా ఈ కన్వర్జేషన్ వల్ల మనకి ఏమర్థమవుతుందంటే జీవితంలోని మనకు తెలియని ఎన్నో నిజాలు అన్ని కూడా జీవితానికి సంబంధించినటువంటి ఖ్యాతి, వయస్సు అంటే వృద్ధాప్యం, అలాగే ఆర్ట్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా సమరీలోకి వెళ్ళిపోదాం. The play takes place inside an empty theater late at night after a performance. సో ఇది ఎక్కడ జరుగుతుంది, స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే అది నైట్ టైం అనమాట. ఓకే, నైట్ ఆర్టిస్టులు అందరూ డ్రామా పర్ఫామ్ చేసి వెళ్ళిపోతారు.
అక్కడ థియేటర్ ఉంటుంది కదా, ఎవరైతే డ్రామా పర్ఫామ్ చేశారో అక్కడంతా ఎంటీగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు, అదంతా ఎంటీగా ఉన్నటువంటి టైం అన్నమాట. ద ఆడియన్స్ హ్యాస్ గాన్ హోమ్, ఆడియన్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ద లైట్స్ ఆర్ డిమ్, లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. అండ్ సైలెన్స్ ఫిల్స్ ద హాల్, హాల్ మొత్తం ఎలా ఉంటుంది, సైలెంట్ గా ఉంటుంది. An old actor named Vasily Svetlovich accidentally remains locked inside the theater after everyone leaves. So డ్రామా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, లైట్స్ ఆఫ్ చేసి హాల్ అంతా సైలెంట్ ఉంది, కానీ ఒక్క యాక్టర్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. యాక్సిడెంటల్ గా అనుకోకుండా ఆయన అందులోనే చిక్కుకుపోయాడు, అంటే అక్కడే ఉండిపోయాడు అన్నమాట. అతను వచ్చేసి ఒక ఓల్డ్ యాక్టర్, ఈయన నేమ్ వచ్చేసి వెసిలీ స్వెట్లోవిచ్. ఓకే, స్వెట్లో విడో కనిపిస్తుంది కదా, నేమ్ స్పెల్లింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, స్వెట్లో విడో. ఈయన అనుకోకుండా అక్కడే ఇరుక్కుపోయాడు అన్నమాట. స్వెట్లో విడో వేక్స్ అప్ ఆన్ ది స్టేజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ టైర్డ్. సో ఈయన నిద్రపోయాడు అనమాట, బాగా అలసిపోయాడు ఆయన వయసు వల్ల. ఆయన అలాగే పడుకుండిపోయారు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ సైలెంట్ గా వెళ్ళిపోయారు, ఆయన ఎవరు లేపలేదు, అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. అలా పాపం తను ఒక్కడే ఉండిపోయాడు. ఆయన లేచిన తర్వాత ఆయన ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యాడు, ఏంటి నేను ఎక్కడున్నాను ఏంటి అనేసి. ఆయన చాలా టైర్డ్ గా కూడా ఉన్నాడు. హీ రియలైజెస్ దట్ హీ హాస్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫర్గోటన్ బై సొసైటీ. ఆయనకి ఏమనిపించిందంటే, నేను ఓల్డ్ అయిపోయాను, అంటే నేను ఓల్డ్ అయ్యాను కాబట్టి నన్ను అందరూ వదిలేశారు, నన్ను అందరూ మర్చిపోయారు, సొసైటీ మొత్తం నన్ను వదిలేసింది, నన్ను మర్చిపోయింది అనేసి ఆయనకు అర్థమైంది. వన్స్ హీ వాస్ ఏ సెలబ్రేటెడ్ యాక్టర్ అడ్మైర్డ్ బై ఆడియన్స్, బట్ నౌ హిస్ ఫేమ్ హ్యాస్ ఫేడెడ్. ఒకప్పుడు ఆయన యంగ్ గా ఉన్నప్పుడు, ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఆయన యూత్ లో ఉన్న టైంలో ఆయన చాలా మంది ఫ్యాన్స్ అన్నమాట. ఆడియన్స్ కి ఎంతో మంది ఆయనను చాలా పొగిడే వాళ్ళు, ఆయనకు చాలా అభిమానులు ఉండేవారు. కానీ మెల్లిమెల్లిగా ఆయనకున్నటువంటి ఆ ఖ్యాతి అనేది తగ్గిపోయింది. Alone in the quiet theater, he begins to think deeply about his life, career and mistakes. ఒక్కడే ఆ థియేటర్ లో అంతా నిశ్శబ్దంగా ఉంది, అక్కడ కూర్చొని ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన జీవితంలో జరిగినవన్నింటిని, ఆయన కెరీర్ గురించి, ఆయన చేసినటువంటి మిస్టేక్స్ గురించి. Soon he discovers that he is not entirely alone. సూన్ ఆయనకు వెంటనే కాసేపటికి ఏం తెలుస్తుందంటే, అలా ఆలోచిస్తుంటే అక్కడ ఆయన ఒక్కడే లేడు, ఇంకొకరు కూడా ఉన్నారు అనేసి తెలుస్తుంది. ఎవరా ఇంకొకరు అంటే, నికితా ఇవానిచ్ ద ఓల్డ్ థియేటర్ ప్రాంప్టర్ ఈ స్టిల్ దేర్. సో అతను ఒంటరిగా లేడు ఆ థియేటర్ లో, అతనితో పాటు నికితా ఇవానిచ్, ఇది పేరు వినేసి మీరు ఫీమేల్ అనుకోకండి, మేలే. ఇతను ఒక ఓల్డ్ థియేటర్ ప్రాంప్టర్, అంటే తనలాంటి ఒక ఓల్డ్ పర్సన్ అక్కడ థియేటర్ లో ఆయన ప్రాంప్టర్ అంటే ఎవరు అంటే, ఇప్పుడు ఆర్టిస్టులు పర్ఫామ్ చేసే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు ఏ డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ చెప్పాలి అనేసి వాళ్ళకు ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటారు, లైన్స్ రాసి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని ప్రాంప్టర్ అంటారు. సో అతను కూడా అక్కడే ఉన్నాడు. నికితా బికమ్స్ ఏ లిజనర్ అండ్ కంపానియన్ వైల్ స్వెట్లోవిడో షేర్స్ హిస్ థాట్స్ అండ్ మెమరీస్. సో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అక్కడ నికితా కంప్లీట్ గా అతను ఏం చేస్తాడంటే, తనతో పాటు ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు కదా స్వెట్లోవిడో, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన మెమరీస్ ని చెప్తూ ఉంటే ఈయనతో పాటు షేర్ చేసుకుంటూ ఉంటారు. ది యాక్టర్ బిగిన్స్ టు స్పీక్ ఎమోషనల్లీ అబౌట్ హిస్ యూత్ వెన్ హీ వాస్ ఫేమస్ అండ్ అడ్మైర్డ్ బై ఆడియన్స్. సో ఆయన మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, నేను యంగ్ గా ఉన్నప్పుడు నేను చాలా ఫేమస్, నన్ను చాలా మంది ఆడియన్స్ ఎంతో అభిమానించే వాళ్ళు అని చెప్తూ ఉంటాడు. హీ రిమెంబర్స్ ది అప్లాడ్స్, ది ఎక్సైట్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ద ప్రైడ్ హీ ఫెల్ట్ యాజ్ ఎ రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్. సో అలా తనకు దక్కినటువంటి ఎన్నో చప్పట్లు, గొప్ప గొప్ప పేర్లు, ప్రఖ్యాతులు, అవన్నీ, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, ఎంత పేరును తెచ్చుకున్నాడు, అంతా కూడా ఒక మంచి గౌరవం పొందినటువంటి ఆర్టిస్ట్ గా ఆయన ఎంత గర్వపడుతూ ఉండేవాడు, అవన్నీ చెప్పుకుంటూ ఆయన తన మెమరీస్ ని షేర్ చేసుకుంటున్నాడు. యాజ్ ది కన్వర్సేషన్ కంటిన్యూస్, అలా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ కంటిన్యూ ఉంటే స్వెట్లోవిడో బికమ్స్ ఎమోషనల్. కాసేపటికి ఈయన చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పటి వరకు తనకున్నటువంటి మెమరీస్ లో తన హ్యాపీ మూమెంట్స్ అన్ని చెప్తూ ఒక్కసారిగా బాధపడతాడు.
he realizes that he devoted his entire life to theatre and acting but neglected personal relationship. ఆయన జీవితం మొత్తం ఒక ఆర్టిస్ట్ అంటే ఆయనకు ఉండడం అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. సో అలా ఆయన జీవితం మొత్తం థియేటర్ కి అంకితం చేసి యాక్టింగ్ మీదే పెట్టేసరికి ఆయన పర్సనల్ రిలేషన్షిప్ ని నెగ్లెక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఫ్యామిలీ ఇలాంటివన్నింటిని ఆయన నెగ్లెక్ట్ చేశాడంట. He never built a family or lasting friendships because his career always came first. ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు, అంటే ఆయనకంటూ ఓ తోడు ఉండాలి, వైఫ్, పిల్లలు, ఇలాంటిది ఏది ఆయన ఆలోచించలేదు. అలాగే ఒక ఫ్రెండ్ అనే వాళ్ళ జీవితాంతం మనకు తోడుగా ఉండే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ తన కెరీర్ కే ఇచ్చేవాడు. అలా తను పర్సనల్ రిలేషన్షిప్స్ ని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఒంటరిగా మారిపోయాడు. నౌ ఇన్ ఓల్డ్ ఏజ్ హీ ఫీల్స్ లోన్లీ అండ్ ఫర్గటన్ యాజ్ యంగ్ యాక్టర్స్ రిప్లేస్ హిమ్ అండ్ ఆడియన్సెస్ నో లాంగర్ రిమెంబర్స్ హిస్ అచీవ్మెంట్స్. ఇప్పుడు చూడండి, ఆయన ఓల్డ్ అయిపోయాడు, ఈయన ఒంటరిగా కూడా ఉండిపోయాడు, ఆయన అందరూ మర్చిపోయారంట. యంగ్ యాక్టర్స్, ఇప్పుడున్న కొత్త యాక్టర్స్ అందరూ ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని పెడదామని చూస్తున్నారు. ఎందుకంటే ఈయన ముసలాయన అయిపోయాడు కదా, ఈయన ఎందుకు అనేసి ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని పెడుతున్నాడు. అంతేకాకుండా ఆడియన్స్ ఉంటారు కదా, ఆయన అభిమానులు కూడా ఇప్పుడు లేరు, ఆయన అసలు ఆయనను గుర్తించే వాళ్ళు కూడా ఎవరు లేరంట. ద ఎంప్టీ థియేటర్ బికమ్స్ సింబాలిక్. ఇట్ రిప్రజెంట్స్ బోత్ హిస్ పాస్ట్ గ్లోరీ అండ్ హిస్ ప్రెసెంట్ ఎంప్టీనెస్. సో అక్కడ ఆ థియేటర్ అంతా ఎంప్టీగా ఉంది, వాళ్ళిద్దరే ఉన్నారు కదా, దాన్ని చూస్తుంటే ఆయనకి ఆయన పాస్ట్ లో ఉన్నటువంటి ఆయనకి ఉన్న ఆ కళ అదంతా గుర్తొస్తుంది, ఆ వైభోగం అంతా. అండ్ హిస్ ప్రెసెంట్ ఎంప్టీనెస్, ఇప్పుడు ఉన్నటువంటి ఆ లోన్లీనెస్, ఎంప్టీనెస్ అనేది డిఫరెన్స్ అనేది ఆయనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. స్టాండింగ్ ఆన్ ద స్టేజ్ అగైన్, Svetlavidov begins reciting famous dramatic speeches he once performed. సో మళ్ళీ ఒక్కసారి స్టేజ్ మీద మళ్ళీ ఒక్కడే, అక్కడ ఎవరు లేరు, మిగతా ఒక్కడే ఉన్నాడు. అక్కడ నిలబడి తను చెప్పినటువంటి చేసినటువంటి డ్రామాస్ లో ఉన్నటువంటి మంచి లైన్స్ ఉంటాయి కదా, ఫేమస్ లైన్స్, వాటిని గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. For a moment, he regains his energy and passion, showing that the artist within him is still alive. సో ఒక్క నిమిషం ఏమనిపిస్తుందంటే, ఆయన మళ్ళీ పాత యాక్టర్ లాగా ఎంత ఎనర్జెటిక్ గా అండ్ ప్యాషన్ గా పర్ఫామ్ చేస్తారంటే, ఆయనలో ఉన్న ఆర్టిస్ట్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. కానీ ఆయన వృద్ధాప్యం వల్ల ఆయనని ఎవరూ కూడా గుర్తించట్లేదు. నిఖితా encourages him gently, reminding him that ట్రూ ఆర్ట్ నెవర్ డైస్. సో అక్కడ తనతో ఉన్నటువంటి నిఖిత ఏమంటాడంటే, నిజంగా నువ్వు చాలా గొప్ప ఆర్టిస్ట్వి అని ఆయనని చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నిజంగా మనలో ఉన్న కళ ఎప్పుడూ చనిపోదు, అది ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఆల్దో ఆడియన్సెస్ మే ఫర్గెట్ యాక్టర్స్, ద డెడికేషన్ అండ్ లవ్ ఫర్ ఆర్ట్ రిమైన్ మీనింగ్ఫుల్. సో ఒక యాక్టర్ మీద ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు, ఇంకొకరు రాగానే వాళ్ళని మర్చిపోవచ్చు. కానీ ఒక యాక్టర్ తనకున్న డెడికేషన్ ని, తనకున్నటువంటి ఆ ఆర్ట్ మీద ఉన్నటువంటి ప్రేమని ఎప్పటికీ వదులుకోడు. అంటే తనకు ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ కూడా తను తన కెరీర్ ని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. త్రూ దిస్ కన్వర్సేషన్ Svetlavidov experiences a mixture of sadness and dignity. సో ఇలా ఈ ఇద్దరు కన్వర్సేషన్ తర్వాత తన యొక్క ఎక్స్పీరియన్స్ సాడ్నెస్ తోని, అంటే బాధ, అలాగే డిగ్నిటీ రెండిటితో పాటు ముగుస్తుంది. The play ends quietly with the old actor accepting reality. సో ఫైనల్ గా ఆ ఓల్డ్ మ్యాన్ ఇంకా యాక్సెప్ట్ చేస్తాడు, నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే యంగ్స్టర్స్ వస్తూ ఉంటే కొత్త వాళ్ళకి మనం ఛాన్స్ ఇస్తూ ఉండాలి, మనం రిటైర్ అవుతూ ఉండాలి అనేది ట్రూ థింగ్, జరగాల్సినటువంటి వాస్తవం ఇది. హీ అండర్స్టాండ్స్ దట్ ఏజింగ్ అండ్ డిక్లైనింగ్ ఆర్ న్యాచురల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్, యట్ ఆర్ట్ హ్యాస్ గివెన్ హిస్ ఎగ్జిస్టెన్స్ పర్పస్. సో ఆయనకి ఏమర్థమవుతుందంటే, మన వయసు అలాగే మన జీవితం ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ గా ఉండవు, అవి ఎప్పుడూ పోతూ ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు, అవి వెళ్తూ ఉంటాయి, అవి జీవితంలో ఒక భాగం లాంటివి మాత్రమే అని ఆయన అర్థం చేసుకుంటాడు. హిస్ ఫైనల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎంప్టీ థియేటర్ బికమ్స్ హిస్ సింబాలిక్ స్వాన్ సాంగ్, a last emotional expression before the end of his career. సో ఇక
తనకు అన్ని అర్థమై తన క్లారిటీ వస్తుంది, తన లైఫ్ తన కెరీర్ గురించి వచ్చి. ఇక ఇదే తను ఇప్పుడు నిఖిత ముందు పర్ఫామ్ చేస్తాడు కదా ఒక చిన్న బిట్, అంటే ఒక చిన్న డ్రామా ఎపిసోడ్ లాంటిది ఆయన చేసిన వాటిల్లోంచి, దీంతో పాటు తన లైఫ్ లోని తన కెరీర్ ని అక్కడికి ఎండ్ చేస్తాడు. అంటే అదే స్వాన్ సాంగ్. తను ఇక రిటైర్మెంట్ తీసుకొని తనకున్న కెరీర్ ని ఇక ఎండ్ చేయాలి అని అనుకుంటాడు. సో అలా తను తన వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి తన కెరీర్ ని అక్కడితోని ఎండ్ చేస్తాడనమాట. సో ఇది వచ్చేసి ఈ స్వాన్ సాంగ్ యొక్క సమరీ. ఇఫ్ యు సీ కంక్లూజన్, ద స్టోరీ క్లియర్లీ షోస్ దట్ ద ఫేమ్ అండ్ సక్సెస్ ఆర్ టెంపరరీ బట్ ప్యాషన్ ఫర్ ఆర్ట్ గివ్స్ లాస్టింగ్ మీనింగ్ టు లైఫ్. నిజానికి ఫేమ్, ఖ్యాతి, విజయం అనేది టెంపరరీ. ఎందుకంటే ఈ రోజు ఒకరికి దక్కొచ్చు, అది మరోసారి ఇంకొకరికి దక్కొచ్చు. అవి ఎప్పుడు పర్మనెంట్ కాదు. కానీ ప్యాషన్ ఫర్ ఆర్ట్ గివ్స్ లాస్టింగ్ మీనింగ్ టు లైఫ్. కానీ ప్యాషన్ ఉంటుంది చూసారా ఆ ఆర్ట్ కి, అది మాత్రం ఎప్పుడు నిలిచిపోయే ఉంటుంది. అది ఎప్పుడు తాత్కాలికమైంది కాదు, శాశ్వతమైంది అనేసి చెప్తున్నారు. ఈవెన్ వెన్ సొసైటీ ఫర్గెట్స్ అన్ ఆర్టిస్ట్, ద డివోషన్ అండ్ క్రియేటివిటీ రిమైన్స్ వాల్యుబుల్. సొసైటీ అంటే ఈ సమాజం ఈ ఆర్టిస్ట్ ని, కళాకారుని మర్చిపోయినా కూడా అతని యొక్క క్రియేటివిటీ అనేది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. స్వాన్ సాంగ్ పోర్ట్రేట్స్ ద డిగ్నిటీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ facing the end of his career while holding on to the beauty of art and memory. సో ఈ విధంగా ఈ స్వాన్ సాంగ్ అనే ఈ ప్రోజ్ ఒక డిగ్నిటీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్ యొక్క అంకిత భావాన్ని, అందరూ మర్చిపోయినా కూడా అతని యొక్క అంకిత భావాన్ని మనకు క్లియర్ గా చూపిస్తుంది. The play leaves readers with a touching reflection on life, aging and the enduring power of క్రియేటివిటీ. సో ఫైనల్ గా ఒక కళాకారుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని, అంటే అతని వయసు పెరుగుతున్నా అతని జీవితంలో అతనికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆర్టిస్ట్ కి ఉండే ఆ కళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది ఎప్పటికీ నిలిచిపోయే ఉంటుంది అని చెప్పి మనం మనసుని తాకే విధంగా ఈ లెసన్ ని ఎండ్ చేశారు. ఓకే, సో ఇది వచ్చేసి కంక్లూజన్. సో దిస్ ఇస్ ది సమ్మరీ ఆఫ్ ది ఆన్సర్. మీకు అందరూ కూడా ఈ ఆన్సర్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ ఆన్సర్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.